అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో క్రెడిట్ కార్డ్ వాడి గోల్డ్ కొంటున్నారా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. లాస్ట్ వరకు చూడండి. ఇంతకీ మీరు నష్టపోతారా లాభపోతారా అనేది లాస్ట్లోకి అయితే క్లారిఫై చేశాను, చూస్తూ ఉండండి. సో గోల్డ్ని ఒక ఆభరణంగా అమ్మాయిలు ఆలోచిస్తూ ఉంటారు, అబ్బాయిలు ఒక ఇన్వెస్ట్మెంట్గా ఆలోచిస్తూ ఉంటారు కదా. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్? సో గోల్డ్ని ఎప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్గానే కొంటే మనకు లైఫ్ లాంగ్ హ్యాపీగా రిటర్న్స్ అయితే వస్తూ ఉంటుంది. ఆభరణం అంటే వన్ టైం ఆభరణంగా తీసేసుకున్నాం అనుకోండి, దాన్ని మళ్ళీ మనం ఎలాంటి అమ్మేయడం కానీ లేదంటే దాన్ని ఇచ్చేసి మనీగా రావడం కానీ ఏం ఉండదు. ఓన్లీ బ్యాంక్లో పెట్టుకొని దానికి సంబంధించిన మనీతో మాత్రమే మనమైతే గోల్డ్ని యూజ్ చేస్తూ ఉంటాం. అదే ఒక ఇన్వెస్ట్మెంట్గా అనుకున్నారనుకోండి, దాన్ని ఇచ్చేసి మనీగా మీరు బల్క్ ఆఫ్ మనీ మీ దగ్గర వచ్చేస్తుంది. సో అలాగా ఒక ఇన్వెస్ట్మెంట్గానే థింక్ చేసి కొనుక్కున్నారనుకోండి, మీకు హ్యాపీగా గోల్డ్ అయితే డబుల్ అవుతూ పోతూ ఉంటుంది. గోల్డ్ జ్యువెలరీని కొంటున్నారంటే 22 క్యారెట్స్ ఎంత అవుతుందంటే 6,745 రూపీస్ అవుతుంది ఒక గ్రాము. 24 క్యారెట్స్ వచ్చేసి 7,358 రూపీస్ అయితే ఉంటుంది. 18 క్యారెట్స్ వచ్చేసి 5,519 అయితే ఉందన్నమాట. నేను ఈ వీడియో చేసే టైంకి ఇంత అయితే బంగారం రేట్ అయితే ఉంది. 1 గ్రామ్ కొంటే 6,745 రూపీస్ అవుతుంది. 8 గ్రామ్స్ కొంటే 53,960 రూపీస్ అయితే అవుతుంది. 10 గ్రామ్స్ కొన్నారనుకోండి 67,450 రూపీస్ అయితే అవుతుంది. అలాగే 100 గ్రామ్స్ కొంటే 6,74,500 రూపీస్ అయితే అవుతుంది. కార్డ్ యూస్ చేసేటప్పుడు మనం తక్కువ గోల్డ్ని తీసుకోవాలా, ఎక్కువ గోల్డ్ని తీసుకోవాలా? మీరు కామెంట్ చేయండి. సో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ మంత్ మనం బిల్ కట్టాలి కదా. సో అలాంటప్పుడు మనం తక్కువ గోల్డే తీసుకోవాలి. ఎందుకంటే ఆ క్రెడిట్ కార్డ్ అమౌంట్తో ఒక 60,000 బిల్లు నెక్స్ట్ మంత్ మనం జనరేట్ చేయాలి, మళ్ళీ కట్టాలి అంటే మనకు 1,00,000 శాలరీ అయితే ఉండాలి, 1,00,000 కన్నా ఎక్కువే ఉండాలన్నమాట. అలా కాదన్నప్పుడు మనకు 1 మంత్ టైం ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ మంత్కి అమౌంట్ అంతా మొత్తం కట్టేలాగుంటేనే మీరు క్రెడిట్ కార్డ్ వాడైతే బంగారాన్ని అయితే కొనుక్కోండి. ఒకవేళ మీ దగ్గర మనీ ఉంది, ఈ క్రెడిట్ కార్డ్ వాడితే పాయింట్స్ వస్తాయి అని చెప్పి మీరు అనుకొని ఒకవేళ క్రెడిట్ కార్డ్ వాడి కొంటే అది బెస్ట్. ఏమంటే మీ దగ్గర మనీ ఉంది కాబట్టి నెక్స్ట్ టైం మీరు కట్టేయచ్చు అమౌంట్ని. సో అదే ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుంటే లాభమా అంటే మీరు వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాలి కదండి. ఈఎంఐ ఊరికే ఇచ్చేస్తారా? ఇవ్వరు కాబట్టి సో మీరు బిల్లు కట్టే విధంగా అయితే 10 గ్రామ్స్ అంటే మీకు 67,450 రూపీస్ ఇదైతే నెక్స్ట్ మంత్ మీరు కట్టేసేలాగుంటేనే మీరైతే క్రెడిట్ కార్డ్ని స్వైప్ చేసి గోల్డ్ అయితే కొనండి. లేదనుకోండి హ్యాపీగా మీ చేతిలో అమౌంట్ సేవ్ చేసి వెళ్ళి కొనుక్కోండి. ఎందుకంటే మీరు ఇంత అమౌంట్ నెక్స్ట్ మంత్ కట్టలేకపోయారనుకోండి, ఆ నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఈఎంఐ యాడ్ అవుతూ వస్తుంది, దానికి ఇంట్రెస్ట్ పడుతూ వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు నష్టమే కదండి. సో అలా ఆలోచించి మీరు తక్కువ కొనుక్కోవాలనుకుంటేనే క్రెడిట్ కార్డ్ యూజ్ చేయండి. లేదంటే హ్యాపీగా మీ దగ్గర మనీని సేవ్ చేసుకొని వెళ్ళి కనండి, లేదంటే స్కీమ్స్ కట్టి వెళ్ళి కొనుక్కోండి. ఓకేనా? సో దాంతోపాటు మనకు జిఎస్టీ, వ్యాట్, మేకింగ్ ఛార్జెస్ అంతా కలిపి 70,000 అయిపోతుంది. ఇంకా ఎక్కువ అవినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. 1 టైం అంటే వెళ్ళిందనే కొనేస్తే మనకైతే 70+ అమౌంట్ అయితే పడుతుంది కాబట్టి సో మనం క్రెడిట్ కార్డులో కొన్నప్పుడు తక్కువ అమౌంట్ గోల్డ్ కొనేలా చూసుకోండి, నెక్స్ట్ మంత్ పే చేసేసేలాగా చూసుకోండి. సో ఈఎంఐ వేసుకుంటే నష్టపోతారా అంటే కన్ఫామ్గా నష్టపోతాము. ఎందుకంటే వాళ్ళకి ఈఎంఐ ప్లస్ మనీతో పాటు ఇంట్రెస్ట్ ఉంటుంది, దానికి ఇన్సూరెన్స్ కట్టుకుంటారు కాబట్టి సో ఈఎంఐ వేసుకున్నారనుకోండి మీరు ఆరాంగా నష్టపోతారు, దాంతో డౌటే లేదు. సో మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకున్నప్పుడు మీరు నెక్స్ట్ మంత్ బిల్ కట్టాలి అనే ఒకటి మైండ్లో పెట్టుకొని తీసుకోండి. సో అలాంటప్పుడే మీరు నష్టపోకుండా ఉంటారు. ఓకేనా? నో రివార్డ్ పాయింట్స్ అయితే ఇప్పుడు యాడ్ అయిపోయింది. ఆర్బీఐ కొత్తగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చేసాయి కాబట్టి ఎలాంటి రివార్డ్ పాయింట్స్ ఉండవు కాబట్టి కన్ఫామ్గా నష్టపోతాము. సో ఈఎంకే ఇంట్రెస్ట్ ఉంటుంది, సో ఇంట్రెస్ట్ కూడా పడుతూ ఉంటుంది. ఆ అమౌంట్ మీద ఈఎంఐలో ఇంట్రెస్ట్ కూడా కవర్ అవుతుంది కాబట్టి సో అది కూడా ఒక నష్టమే. క్యాష్ బ్యాక్ అయితే ఉండదు మనకు. ఎలాంటి క్యాష్ బ్యాక్లు అంటే ఇప్పుడు రావడం లేదు కాబట్టి సో అది కూడా ఒక నష్టమే కాబట్టి సో క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి గోల్డ్ కొనేటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ మనసులో పెట్టుకొని మీకు నెక్స్ట్ మంత్ బిల్లు జనరేట్ అవుతుందని మైండ్లో పెట్టుకొని మీరైతే గోల్డ్ అయితే కొనడానికి వెళ్ళండి.
సో ఇలాగా మనం ఎక్కువ క్రెడిట్ కార్డు ఉందని చెప్పి యూజ్ చేసి ఎక్కువ గోల్డ్ తెచ్చి ఇంట్లో పెట్టుకునే దాన్ని అప్పులు అయిపోయి ఆ తర్వాత తిరిగి మనమే కట్టాలి, అది మాత్రం మర్చిపోవద్దు. సో దేన్ని ఎంత తక్కువ వాడితే అంత హ్యాపీగా ఉంటుంది లైఫ్. చాలా పొదుపుగా వాడండి, పొదుపుగా బతకండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి. అలా అని చెప్పి దుబారా అయితే మాత్రం చేయకండి. సో ఇంతే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్.